రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ అవినీతికి పాల్పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధులు ఎగ్గొట్టింది. ఈ విషయం చర్చ చూసిన ప్రతి పౌరుడికి, రాష్ట్ర ప్రజలకు, మీడియాకు, సభలో ఉన్న శాసనసభ్యులకు స్పష్టంగా అర్థమైంది. అందరికంటే మంచిగా ముఖ్యమంత్రికి బాగా అర్థమైంది, మంత్రి పొంగులేటి గారికి కూడా బాగా అర్థమైంది. కోర్స్ ఈ విషయాన్ని శాసనసభలోనే స్వయంగా తప్పు జరిగింది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడిందని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలోనే ఒప్పుకున్నారు. కంపెనీ అవినీతికి పాల్పడ్డది, అనుమతులు లేకుండా క్రషర్ నడిపింది, సీనరేజ్ ఫీజు ఎగ్గొట్టింది అనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అసెంబ్లీలోనే స్పష్టంగా చెప్పారు. తప్పు జరిగిందనేటువంటి విషయం అర్థమైంది. అందుకే ఇవాళ గవర్నమెంట్ డిఫెన్స్లో పడిపోయి ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి పాల్పడతా ఉన్నారు, బ్లాక్మెయిల్కు పాల్పడతా ఉన్నారు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రయత్నం చేసి మాకు మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడించి వాళ్ళే ఇవాళ సిబిసిఐడి అని అనౌన్స్ చేసుకుంటారు, ఎథిక్స్ కమిటీ అని అనౌన్స్ చేసుకుంటారు. అంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. డిఫెన్స్లో పడ్డారు కనుక, సమాధానం లేదు కనుక మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడిందని రెడ్ హ్యాండెడ్గా పగలు దొరికిపోయింది, ఆధారాలతో సహా దొరికిపోయింది. అందువల్ల ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఏమనంటే దళిత యాంగిల్ తెస్తున్నాడు, ఇంకొక వైపు మా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తామని. అంటే ఇది ప్రశ్నించే గొంతుల మీద దాడి. మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నాడు కనుక ఆయన మీద రేవంత్ రెడ్డి గారు పగబట్టినట్టు చేస్తున్నాడు. పోలీసులను పెట్టి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించారు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేసినారు. కౌశిక్ రెడ్డి గారి మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు. మీరు పెట్టిన కేసులు అక్రమ కేసులని కోర్టులే రిమాండ్ చేయకుండా కౌశిక్ రెడ్డి గారికి పలుమార్లు బెయిల్ ఇచ్చింది. అంటే ఉద్దేశపూర్వకంగా కౌశిక్ రెడ్డి గారి మీద ఈరోజు దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి కౌశిక్ రెడ్డి గారి మీద కాదు, ఈ దాడి ప్రశ్నించే గొంతుల మీద దాడి, ఈ దాడి ప్రజాస్వామ్యం మీద దాడి. ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు ఎథిక్స్ కమిటీకి రెఫరెంటు చెయ్యాలంటే అనాగరిక భాషలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని మొట్టమొదలు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. బడ్వానే లాంటి భాష మాట్లాడినావు కదా, నోటితో నేను చెప్పలేనటువంటి ఉచ్చరించలేని భాషలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. నువ్వు అసలు ఫస్ట్ శాసనసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేయాలి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్పెల్. ఇది ఎట్లున్నది, నువ్వే దొంగ అన్నట్టు ఇవాళ మీరు గొంతు బిగ్గర చేసుకొని మా మైకులు ఇవ్వకుండా ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారి మీద పగబట్టి ఉద్దేశపూర్వకంగా ఒక కక్షతోని ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిండ్రు అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. వీళ్ళకేదో దళితుల మీద ప్రేమ ఉందని పెద్ద ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు. అసలు మేము కదా, గౌరవనీయులు కేసీఆర్ కదా, భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ డబ్బులు ల్యాబ్స్ కావద్దు, ఏదైనా ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఈ భారతదేశంలో చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి చట్టం తెచ్చినాక దేశంలో 10 రాష్ట్రాలు మన చట్టాన్ని తీసుకుపోయి ఆ చట్టాన్ని దేశం మొత్తం కూడా అనేక రాష్ట్రాలు కాపీ పేస్ట్ చేసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినారు. దళిత గిరిజనుల గురించి నిజాయితీగా ఆలోచించి ఒక చట్టం తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు కదా
ఈ దేశంలో ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించి దళిత బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్ గారు కదా. అది నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? 2024-25 నీ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరం ఎస్సీ సంక్షేమం మీద మీరు పెట్టిన ఖర్చు 1395 కోట్లు, ఓన్లీ 1395 క్రోర్స్. అదే బీఆర్ఎస్ పార్టీ 2021-22లో ఎస్సీ సంక్షేమం మీద పెట్టిన ఖర్చు 7361 కోట్లు. 7361 కోట్లు ఒక సంవత్సరం మేము ఖర్చు పెడితే రేవంత్ రెడ్డి పాలనలో మొదటి సంవత్సరం ఖర్చు పెట్టింది 1395 కోట్లు. నీ ప్రేమ మాటల్లో, మా ప్రేమ చేతల్లో. ఎస్సీ కార్పొరేషన్ మీద మీరు 3267 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది కేవలం 28 కోట్లు. ఇదా నీ ప్రేమ దళితుల మీద? 3267 కోట్లు కేటాయించి 2.5 ఏళ్ల నీ ప్రభుత్వంలో దళితుల కార్పొరేషన్ మీద, పేదలకిచ్చే సంక్షేమ పథకాల మీద నువ్వు పెట్టింది 28 కోట్లు. ఇది నీ ప్రేమ. దళిత బంధు పథకానికి ఈసారి బడ్జెట్లో 0 నిధులు కేటాయించినవు. ఇది నీ ప్రేమ. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్లో 40% కూడా ఖర్చు చేయలేదు నువ్వు. నీ బడ్జెట్లో 2 సంవత్సరాలు కూడా ఖర్చు చేయలే. ఇది నీకు దళితుల మీద ఉన్న ప్రేమ. అన్నీ కపట ప్రేమ, మొసలి కన్నీరు తప్ప ఎస్సీ ఎస్టీల మీద రేవంత్ రెడ్డికి నిజమైనటువంటి ప్రేమ లేదు. బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కానీ మా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నువ్వు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నీ ఎస్సీ డిక్లరేషన్ ఒక్కటి కూడా నువ్వు ఈరోజు వరకు అమలు చేయకుండా దళిత గిరిజనులను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, ఆయన ప్రభుత్వాన్ని. ఇవాళ విషయం స్పష్టం. మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడ్డది. ఇది నేను చెప్పలే, రేవంత్ రెడ్డే చెప్పిండు అసెంబ్లీలో. నేను చెప్పలే, మైనింగ్ మంత్రే చెప్పిండు అసెంబ్లీలో. అవినీతికి పాల్పడ్డది, తప్పు చేసింది. నేను అంటున్నా, మరి మంత్రి గారు అవినీతికి పాల్పడ్డప్పుడు సిబిసిఐడి ఎట్లా ఎంక్వైరీ చేయగలుగుతుంది? ఆయన మంత్రిగా ఉండగా మంత్రి మీద మంత్రి ఈజ్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కింద పనిచేసే పోలీసులు గవర్నమెంట్ మీద ఎంక్వైరీ చేస్తారా? అసలు రాష్ట్ర చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా మంత్రి తప్పు చేసి ఉండని ఆ మంత్రి కింద పనిచేసే పోలీసులు రిపోర్ట్ ఇచ్చిన ఉదంతం ఒక్కటన్నా ఉన్నదా? అసలు జరుగుతుందా ఇది? అందుకే మేమేమన్నాము, మంత్రి గారిని డిస్మిస్ చేయాలి, లేదా సిబిసిఐడి ఎంక్వైరీ కాదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయండి అని మేము డిమాండ్ చేసినాం. కానీ రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడడానికే సిబిసిఐడి ఎంక్వైరీ వేసిండు. మంత్రిని కాపాడడం కోసమే సిబిసిఐడి ఎంక్వైరీ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హౌస్ కమిటీ అయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిని కాపాడే ప్రయత్నం. ఇలా ఇందాక మా ప్రశాంత్ గారు కూడా చెప్పారు, రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో రోజు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలంటాడు. అదాని కుంభకోణాల మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటాడు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయిన దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటాడు. ఒకటి కాదు 10 సార్లు రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నాడు. అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప? మీ రాహుల్ గాంధీ అడిగితే ఒప్పు, బీఆర్ఎస్ పార్టీ అడిగితే తప్ప? ఎందుకు ముందుకు వస్తలేవు హౌస్ కమిటీ వేయడానికి? హౌస్ కమిటీ వేస్తే బయటకు వస్తాయి కదా. గతంలో నీ కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు ఒగులాపురం మైన్స్ మీద హౌస్ కమిటీ వేసింది కదా మీరు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు హౌస్ కమిటీ వేయడానికి? అంటే ఇవాళ మేము ఈ స్కామ్ను బయట పెట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, లేలే మేమే బయట పెట్టినాం, మేమే కట్టించినాం అంటుండు. కట్టలే. ఇలా ఏ కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో పనిచేసినా సీనరీస్ ఛార్జెస్ కట్ చేస్తారు. అది ఆర్ఎన్బి రోడా, పంచాయతీ రోడా, ఓ హాస్పిటల్ కట్టినరా, ఓ బిల్డింగ్ కట్టినరా, ఓ మోరీ కట్టినా ఆటోమేటిక్ సీనరీస్ ఛార్జ్ కట్ అవుతుంది. పొంగులేటి గారు ఎక్కడనో హెచ్ఎండిసిఎల్లో ఒక కాంట్రాక్ట్ చేస్తే దాంట్లో సీనరీస్ ఛార్జ్ ఆటోమేటిక్గా
ప్రతి కాంట్రాక్టర్ బిల్లో కట్ చేసినట్టు దాంట్లో కట్ చేసిండ్రు. దానికి అక్రమ మైనింగ్కు సంబంధం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ మైన్కు సీనరేజ్ ఛార్జ్ కట్టుడు ఉంటుందా? మైనే ఇల్లీగలా, దానికి ఫైన్ కట్టుడు ఎక్కడ ఉంటుంది? మీ మైనింగ్ డిపార్ట్మెంటే మంత్రి గారికి 2 షోకాజ్ నోటీసులు ఇచ్చింది, 2 లెటర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాసినారు, పెనాల్టీ 28 లక్షల రూపాయలు వేసినారు. ముందు పెనాల్టీ కట్టినరా? మీరు కట్టే చూపించి. మంత్రి గారికి 28 లక్షల పెనాల్టీ వేసినారు, కట్టినరా? పెనాల్టీ చూపి రేవంత్ రెడ్డి, మేము రికవరీ చేసిన అంటున్నావు కదా. డిడ్ యూ రికవర్ ద పెనాల్టీ? షో ద రికార్డ్. డిడ్ యూ రిప్లై టు ద షోకాజ్ నోటీస్? షో ద రిప్లై. అసలు లెక్క చేయలేదు. నేనే రాజు, నేనే మంత్రి, వీని షోకాజ్ నోటీస్ నాకెంత, ఇది టిష్యూ పేపర్ లాగా పడేసిండ్రు. 2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇస్తే రిప్లై ఇయ్యలేదు, పెనాల్టీ వేస్తే కట్టలేదు. 2 సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు యాక్షన్ తీసుకోమని స్వయంగా మైనింగ్ డిపార్ట్మెంట్ లెటర్ రాస్తే మంత్రి మీద యాక్షన్ తీసుకోలేక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైలెంట్గా ఉన్నది తప్ప యాక్షన్ తీసుకోలేదు. దిస్ ఈజ్ క్లియర్. ఇంత స్పష్టంగా ఉంటే మేమేందో రికవరీ చేస్తామని బుకాయించే ప్రయత్నం. అందులో కూడా ఎన్ని తప్పులు మాట్లాడిందంటే, మంత్రి గారిని కాపాడబోయి ఒక అబద్ధాన్ని దాచబోయి ఇంకొక 100 అబద్ధాలు ఆడినట్టు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రెడ్ హ్యాండెడ్గా మరో 10 తప్పులు చేసింది ఈ ప్రభుత్వం. ఓపెన్గా దొరికిపోయింది. ఆయన మైనింగ్ మంత్రి వివేక్ గారు మాట్లాడుతూ అంటాడు, ఒక కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయచ్చా అంటుండు. చిత్తశుద్ధుడు. అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ వేసింది ఓగలాపురం మైన్స్ అనే ఒక కంపెనీ మీదనే హౌస్ కమిటీ వేసింది కదా. మంత్రి గారు అంటారు, డీజిల్ జనరేటర్ ఆపరేటెడ్ మైన్స్ హ్యావ్ బీన్ పర్మిటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిక్ మీటర్స్. మీటర్లు దొరకలేవనంటే డీజిల్ జనరేటర్ను వీళ్ళే పర్మిట్ చేసిండట. మరి ఎంతమందిని పర్మిట్ చేసిండ్రో బయట పెట్టండి. ఎలక్ట్రిక్ మీటర్లు లేవని డీజిల్ జనరేటర్ని నడుపుకోమన్నారట వీళ్ళు. నడుపుకోమన్న కాగితం ఏదైనా ఉంటే బయట పెట్టండి. ఎన్ని కంపెనీలకు ఇచ్చిండ్రో బయట పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం సిఎఫ్ఈ సిఎఫ్ఓ లేదని ఈ రాష్ట్రంలో మొత్తం క్రషర్లకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేసిండ్రు. క్రషర్ వాళ్ళను సిఎఫ్ఈ సిఎఫ్ఓ ఉందా తీసుకురండి, ఉంటేనే మళ్ళీ కరెంట్ కనెక్షన్ ఇస్తామని ఎవరైతే సిఎఫ్ఈ సిఎఫ్ఓ సబ్మిట్ చేసిండ్రో వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిండ్రు. కొన్ని 100 కంపెనీలకు ఈ రోజు కూడా కరెంట్ లేదు. అంటే ఇది పర్మిషన్ లేదు, మైనింగ్ లైసెన్స్ లేదు, సిఎఫ్ఈ సిఎఫ్ఓ అనుమతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి లేవు కనుకనే, ఇది ఇల్లీగల్ మైన్ కనుకనే జనరేటర్ మీద నడుపుతున్నారు. ఆ తప్పును ఒప్పుకోలేక మీటర్ల షార్టేజ్ ఉంది కనుక జనరేటర్ల మీద నడుపుకుంటున్నారు.